2026 మొదలై అప్పుడే 6 నెలలు అయిపోతోంది. టాలీవుడ్ ఏం సాధించింది అంటే డిజాస్టర్స్ మూట కట్టుకుంది. సగం సంవత్సరం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 4 హిట్స్ మాత్రమే కనిపించాయి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. ఎప్పట్లానే మినిమం 10% కూడా లేకపోవడం ఇప్పుడు షాక్ ఇస్తోంది. 4 నెలల పాటు ఒక్క హిట్ కూడా లేదంటే 2026 ఫస్ట్ హాఫ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది బాక్సాఫీస్కి ప్రాఫిట్ లాస్ తీసుకొచ్చిన ఆ సినిమాలేంటి? జనాలు థియేటర్స్ కు రావడం లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా చూడటం లేదు. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఇటువంటి మాటలు ఈ మధ్య దర్శక నిర్మాతలే పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. ప్రేక్షకులు థియేటర్స్ దగ్గరకు రాకుండా ఓటీటీలు కట్టడి చేశాయి. కాస్తో గొప్ప మిగిలిన సినీ లవర్స్ సినిమా చూద్దామనుకుంటే టికెట్ రేట్లకు భయపడిపోతున్నారు. ఇక 2 నెలల పాటు సాగిన ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాపై బాగా పడింది. క్రికెట్ కు భయపడిపోయి చాలా సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నాయి కూడా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 6 నెలల్లో రిలీజ్ అయిన స్ట్రైట్ మూవీస్ లో 4 మాత్రమే లాభాలతో బయటపడ్డాయి. ఇన్ని అడ్డంకులను దాటి ప్రేక్షకుడు థియేటర్కొచ్చినా మోస కథనంతో బోర్ కొట్టిస్తున్నారు. ఇంతోటి సినిమాను చూడ్డానికి 100 ఖర్చు పెట్టి పనిగట్టుకుని మరీ థియేటర్కు వెళ్లాలా అన్న ఆలోచన సగటు ప్రేక్షకుడు ఫీల్ అవుతున్నాడు. ఇంకో నెల ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఖర్చు లేకుండా ఇంటిల్లిపాది చూసేయొచ్చు అనే ధోరణి ఈ మధ్య ఎక్కువైపోయింది. దీంతో కొన్ని పెద్ద సినిమాలు వీకెండ్లో కూడా వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. సంక్రాంతికి హిట్ అయిన 3 సినిమాలు తర్వాత మరో హిట్ పడ్డానికి 6 నెలలు పట్టింది. ఇలా తెలుగు సినిమా 6 నెలలుగా 3 హిట్స్తో సరిపెట్టుకుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఒక్క హిట్టూ లేదు. సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన రాజాసాబ్ అందర్నీ నిరాశపరిచింది. ప్రభాస్ నమ్మకాన్ని చిన్న సినిమాల దర్శకుడు మారుతి నిలబెట్టలేకపోయాడు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 209 కోట్లకు అమ్మితే 122 కోట్లు మాత్రమే వచ్చింది. 87 కోట్ల భారీ నష్టాలు తీసుకొచ్చింది. పండక్కొచ్చిన 5 సినిమాల్లో 3ంటికి మంచి లాభాలొచ్చాయి. మనశంకర్ వరప్రసాద్ ను 122 కోట్లకు అమ్మితే 177 కోట్లొచ్చింది. నారీ నారీ నడుమ మురారి 10 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటే 19 కోట్లొచ్చింది. అనగనగా ఒక రాజుతో నవీన్ పొలిశెట్టి వరుసగా 4వ హిట్ను వెనకేసుకున్నాడు. సినిమాను 27 కోట్లకమ్మితే 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. షేర్ మార్కెట్ కుప్పకూలినట్టు ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా పడిపోయింది. స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ టాలీవుడ్లో అంతా డౌన్ ఫాలే కనిపించింది. రిలీజ్ అయ్యే సినిమాలకు క్రేజ్ ఉండడం లేదు, క్రేజ్ ఉన్న సినిమాలకు ఓపెనింగ్స్ ఉండడం లేదు. ఫ్లాప్ రిజల్ట్ కామన్ అయిపోయింది. ఓజీతో ఫామ్లోకొచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే బాక్సాఫీస్ షాక్ ఇచ్చింది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ కాంబినేషన్ రిపీట్ అయిందనుకుంటే నిరాశనే మిగిల్చారు. సినిమాను 130 కోట్లకమ్మితే 60 కోట్లు కూడా రాలేదు. ఈ ఏడాది మెగా హీరోల్లో చిరంజీవి తప్ప ఎవ్వరికీ కలిసి రాలేదు. ఉస్తాద్ డిజాస్టర్ను పెద్ది మర్చిపోయేలా చేస్తాడనుకుంటే చేతులెత్తేసింది. తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించినా తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, ఓవర్సీస్లో నష్టాలు భారీగా ఉన్నాయి. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 220 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 204 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్, నెల్లూరు మినహా మిగతా చోట్లు లాభాలు తెచ్చినా వరల్డ్ వైడ్ చూస్తుంటే పెద్ది నిరాశపరిచింది. మాస్ సినిమాలతో బోరు కొట్టించిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ జాన్రాలకు వచ్చాడనుకుంటే సక్సెస్ దక్కలేదు. పర్వాలేదన్న టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం మెప్పించలేకపోయింది. సినిమాను 20 కోట్లకమ్మితే 12 కోట్లు మాత్రమే వచ్చింది.